హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం అరటి పువ్వుతో బజ్జీలు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అరటి పువ్వు తీసుకొని అందులో ఉన్నటువంటి రేకులు మొత్తం రిమూవ్ చేసేసేయాలి. తర్వాత లోపల ఉన్నటువంటి చిన్న చిన్న అరటి పువ్వు తీసుకొని ఇందులో ఉన్నటువంటి ఈ గట్టిగా ఉన్నటువంటి స్టిక్ సపరేట్ చేసేసేయాలి. తర్వాత ఈ రేకుని కూడా మనం రిమూవ్ చేసేసేయాలి. ఈ రెండు మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు, పడేసేయాలి. ఇప్పుడు 1 కప్ శనగపిండి తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిపోయిన తర్వాత అరటి పువ్వు తీసుకొని ఈ మిశ్రమంలో కొంచెం కొంచెం అది ఇలా వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా బాగా మనకి ఫ్రై అయిపోతాయి అరటి పువ్వులు. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకునేటటువంటి అరటి పువ్వు బజ్జీలు మనకి చాలా చిన్నగా చాలా యూనిక్గా అనిపిస్తాయి. మిరపకాయ బజ్జీలు కాకుండా ఈ అరటి పువ్వు బజ్జీలు చేసుకొని తింటే మనకి చాలా యూనిక్గా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం సర్వ్ చేసుకుని తింటే ఎంతో రుచికరమైనటువంటి అరటి పువ్వు బజ్జీలు రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్.